Hi everyone, welcome back to my Sumant Reddy's Vlogs channel. Don't forget to like, share and subscribe. Let's begin the video. ఇది భూటాన్ టూర్ యొక్క పార్ట్ 2 వీడియో. ఒకవేళ మీరు కానీ పార్ట్ 1 వీడియో కనుక చూడనట్టయితే దయచేసి పార్ట్ 1 అయితే చూడండి. దాని తర్వాత కంటిన్యూషన్ అయితే పార్ట్ 2 అంటే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఇప్పుడు వెళ్తున్న జర్నీ వచ్చేసి కార్బండి మొనస్ట్రీ. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అయితే మా డ్రైవర్ అయితే చెప్పారు. ఎందుకంటే ఈ యొక్క ప్లేస్ నుంచి జైగోన్ సిటీ మొత్తం అయితే కనిపిస్తుందని చెప్పి అన్నారు. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది అది చూడాలని ప్లేస్. సో మనం అయితే ఇప్పుడు వెళ్తుంది అక్కడే. నేనైతే ట్రైన్లో ఉన్నప్పుడు ఆ వెహికల్స్ ఉన్న బ్యాక్ ఉన్న నంబర్ బోర్డుని అయితే చూసి ఒక నంబర్ బోర్డు ఏమో బీటీ అని చెప్పి ఉంటుంది, ఒక నంబర్ బోర్డు ఏమో బిహెచ్ అని చెప్పి ఉంటుంది, ఒకటేమో బీపీ అని చెప్పి ఉంటుంది. నాకు ఏంటో తెలియక మా డ్రైవర్ని అయితే అడిగాను. అంటే మనం ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి అయితేనేమో ఎల్లో నెంబర్ బోర్డు ఉంటుంది, నార్మల్ ఇండివిజువల్ వెహికల్కి అయితేనేమో వైట్ నెంబర్ బోర్డు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎదుర బస్సు కనిపిస్తుంది కదా, అక్కడ దానికైతే బీజీ అని చెప్పి ఉంది. అంటే భూటాన్ గవర్నమెంట్. మళ్ళీ బీపీ అంటే భూటాన్ ప్రైవేట్ అండ్ బీటీ అని చెప్పానంటే భూటాన్ ట్రాన్స్పోర్ట్ అంట. ఈ విధంగా అయితే నెంబర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. నాకైతే మన సైడ్ కంటే కొద్దిగా అయితే డిఫరెంట్గా ఉన్నట్టు అయితే అనిపించినాయి. సో మనమైతే వచ్చేసాం. ఇదే నేను చెప్పిన మొనస్ట్రీ. విజిటర్స్ అయితే ఇక్కడైతే పెద్ద ఎవరు లేరు, కొద్దిగా ఖాళీగానే అయితే ఉంది. సో ఇక్కడ వెళ్ళగానే వీళ్ళేమో నా దగ్గర పార్కింగ్ ఛార్జెస్ అయితే ఛార్జ్ చేశారు 50 రూపీస్ పర్ వెహికల్కి. నేను అలా వెళ్తుండగా అక్కడ నాకైతే పనసకాయల చెట్టు కనిపించింది. అక్కడ చూస్తే మొత్తం గుత్తుల కింద మరే కాస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి తాడి చెట్లు ఎంత ఎత్తు అయితే ఉన్నాయో, చాలా హైట్ అయితే ఉన్నాయి. అలా స్ట్రైట్గా వెళ్ళి చూడగానే మనకైతే జైగోన్ టౌన్ మొత్తం అయితే కనిపిస్తుంది. ఇదే జైగోన్ టౌన్ మొత్తం అంతా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది టౌన్ పైనుంచి చూస్తే. ఇదేదో మొనస్ట్రీ. మీకు తెలుసు మొనస్ట్రీలో ఏ విధంగా అయితే ఉంటాయి. ఇంతకుముందు వీడియో అయితే కూడా మీకు చూపించాను. సేమ్ అదే టైప్లో అయితే అన్ని మొనస్ట్రీస్ అయితే ఉంటాయి.
ఇప్పుడు వరకు మనం భూటాన్ కంట్రీలో చూసినవన్నీ కూడా కామన్గా ఏ విజిటర్ వచ్చినా సరే ఇవి ఖచ్చితంగా అయితే చూస్తారు, ఎందుకంటే ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు నుంచి మనం చూడబోతున్న ఏమైతే ప్రదేశాలు అయితే ఉన్నాయో అవి అయితే ఎవరు కూడా చూడరు, ఎందుకంటే ఎవరు కూడా తెలియదు కూడాను. సో మనమైతే నేను ఈ వీడియోలో మీకైతే ఇక్కడ నుంచి అన్ని కూడా స్పెషల్గా చూపిస్తాను. ఎవరు చూడలేని ఇప్పటికే ఎవరు కూడా బ్లాగ్ అయితే చేయలేదు ఈ వీడియోస్ అయితే. మీకైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇందాక మీరు చూసినట్టుగా లాస్ట్ పుంతుశీలంలో లాస్ట్ విజిటింగ్ ఏరియా అది ఫర్ టూరిస్ట్. ఇప్పుడు మీరు చూసింది మన ఇండియాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎలాగో ఇక్కడ పిఎన్బి బ్యాంక్ ఇది. ఇక్కడ నుంచి మనం ఏమైతే మనకి డ్రైవర్ అయితే చూపిస్తారో వాటి అన్నిట్లు కూడా ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేస్తారని చెప్పి అన్నారు. నేను పర్లేదు లొకేషన్స్ బాగుంటే చాలా నాకు అని చెప్పి అన్నాను నేను. సరే అన్నారు అతను. ఈ భూటాన్లో బిల్డింగ్స్ అన్నీ కూడా ఒకే విధమైన మోడల్ అయితే ఉంటున్నాయి, అన్నీ కూడా కామన్గా డిజైన్ అయితే ఉంటుంది ఈ విధంగా. बियर कंपनी के दूसरा डिस्ट्रिक्ट दूसरा में आगे वो गुम्बा पास में गुम्बा किया था ना हम लोग ऊपर में गुम्बा में यहाँ से क्रॉस करने पड़ेगा। जाना है कंपनी के पास जाएगा कि वो इसमें जाएगा दोनों पहला वो इसमें जाएगा। भूटान में फेमस डिश है, डिश खाने के लिए डिश खाने का तो वो बाजार में मिलेगा। अहमदाबाद वो अहमदाबाद से लोग बाजार में मिलेगा। आलू का गुड़ाना। अब लोग आलू ज़्यादा खाते हैं क्या? आलू ज़्यादा खाते हैं, ज़्यादा खाते हैं। इधर का रास्ता हाँ बोला था ना मंदिर मंदिर हाँ वो इसका खोलची में है दर्शन करता है। हाँ अच्छा ఈ రోడ్ చూడండి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. మౌంటైన్స్ ఏరియాలో టైర్ కానీ స్కిడ్ అయితే ఇంకా లోయలోకి పక్కన అయితే చాలా పెద్ద లోయ అయితే ఉన్నాయి. ఇతను చెప్పింది ఏంటంటే కొండపైన ఎక్కడో శివ టెంపుల్ ఉంది, అదైతే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్, కానీ ఎవరికి తెలియదు అని చెప్పి అన్నారు. అదైతే టెంపుల్స్ అయితే చూడడానికి వెళ్తున్నాను నేను, ఎలా ఉంటుందో చూద్దామని. భూటాన్లో చూడకాలతో ఈ రోడ్లో మనం తప్ప అయితే ఇంకెవ్వరు లేరు. రోడ్ అయితే ఎంత ఖాళీగా ఉంది, ఈ ప్లేస్ అయితే ఎవరికి తెలియదు చెప్పి అంటున్నాడు అతను.
मैं फर्स्ट टूरिस्ट है, किसी को भी नहीं पता चलेगा ना ये टेम्पल यहाँ है करके। हाँ ऊपर चढ़ना है अब बहुत। ఇదే ఆ శివ టెంపుల్ అంట. పైన బోర్డులు అయితే రాసి ఉన్నాయి, ఇది ఇంద్ర, ఇది విష్ణు అని చెప్పి. ఓన్లీ ఆ కొండల నుంచి వచ్చిన వాటర్ ఫాల్ వస్తే చూసారా, వాటిని వాళ్ళు పూజిస్తున్నారు. ఇక్కడ పైనుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి, వాటర్ ఫాల్స్ లాగా, కానీ చిన్న వాటర్ ఫాల్స్. यिनीहरूको छोरीहरूको नि आमाहरूको हामीले यता छेड्छ होइन, यिनीहरूले यता छेड्छ। तेलुगु यिनीहरू 4 किसिमको छ, मद्रासी भनेर एउटा हुँदैन यिनीहरूको। क्या है? छ कि तर बिग्री गएको छ, कसो गर्ने? इसका नाम क्या है? टोङबा तुम्बा। टोङबा तुंगबा। कति छ यहाँ? దీని పేరు వచ్చి తుంబా అంట. వాళ్ళ ట్రెడిషనల్ డ్రింక్ అంట భూటాన్లోని. ఇది తాగితేనే కొద్దిగా మొత్తం అయితే వస్తుందని చెప్పి అన్నారు. నార్మల్గా ఎలా ఉంటుందని టేస్ట్ చేద్దామని చెప్పి అయితే చేశాను. కొద్దిగా పుల్లగా అయితే ఉంది. నియర్లీ ఏ టేస్ట్ ఉందైతే మన తాటి కొల్లు అయితే ఉంటాయి కదా, ఆ టేస్ట్ అయితే ఉంది అది. ఇప్పుడు మనం వెళ్ళబోయే లొకేషన్ వచ్చి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరందరూ తప్పకుండా వాచ్ చేయాల్సింది. ఇది నేను భూటాన్ ట్రిప్ పార్ట్ 3 నుంచి అయితే కంటిన్యూ అయితే చేస్తాను. సో ఇక్కడితో అయితే నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ మీన్ ఈ లొకేషన్తో అయితే ఎండ్ చేస్తాను. ఇది ఒక 2 minutes దాకా ఉంటుంది. నాకు నేను ఒక లొకేషన్కి వెళ్ళే రూట్లో ఇక్కడైతే నాకు వాటర్, ఈ యొక్క అట్మాస్ఫియర్ లొకేషన్ అయితే నాకు చాలా బాగున్నట్టు అనిపించి నేను డ్రైవర్ని ఆపని చెప్పి అయితే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడున్న వాటర్ అయితే చాలా ప్యూర్గా అయితే ఉంది వాటర్ అయితే. చుట్టుపక్కల ఆ మౌంటైన్స్, అక్కడ బ్రిడ్జ్ అన్నీ కూడా అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించినాయి. మీకు లెఫ్ట్ సైడ్లో మీకు మౌంటైన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ మన ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. ఆ మౌంటైన్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మౌంటైన్లో అయితే చాలా అయితే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు తప్పక అయితే చూడాలి. సో ఈ వీడియోని అందరికైతే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఈ ఒక బ్యూటిఫుల్ రివర్తో ఈ ఒక బ్యూటిఫుల్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.